Hi, this is Dinesh Tangasani. Welcome to my channel. Think about this. కాంగ్రెస్ ప్రభుత్వము ప్రస్తుతం తీసుకొచ్చినటువంటి ఒక జీవో ఏదైతే ఉందో అదేనండి జీవో నెంబర్ 27 ద్వారా వాళ్ళు ఏదైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారో ఇల్ట్ అనే పాలసీ పైననే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక రకమైన చర్చ జరుగుతుందండి. కొద్దిమంది ఈ ఇల్ట్ పాలసీని సమర్థిస్తుండగా చాలామంది మాత్రం ఈ ఇల్ట్ పాలసీని వ్యతిరేకిస్తున్నారండి. ఇంతకీ ఇల్ట్ అంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. దీనికి సంబంధించి నేను ఇంతకుముందు ఒక వీడియోను అప్లోడ్ కూడా చేశానండి, చూశారు చాలామంది వ్యూవర్స్ కూడా. అయితే ఇప్పుడు ఏం చెప్తామని ఈ వీడియో తీస్తున్నానంటే, ఇల్ట్ పాలసీలో భాగంగా హైదరాబాద్ పారిశ్రామిక వాడల్లో మొత్తంగా కలుపుకున్నటువంటి 9,292 ఎకరాల ప్రభుత్వ స్థలం ఏదైతే ఉందో దీన్ని మీరు అతి తక్కువ ధరకి, అంటే మార్కెట్ వాల్యూలో కాకుండా రిజిస్ట్రేషన్ వాల్యూలోనే 30%కి మీరు ఎవరికైతే అంటగట్టాలని చూస్తున్నారో దీనివల్ల ప్రభుత్వానికి చాలా నష్టం జరగడమే కాకుండా ప్రజలకు ఉపయోగపడేది ఇక్కడ ఏమీ లేదండి. మీరు ఒకవేళ 9,292 ఎకరాల భూమిని కనుక నిజంగా కాలుష్య బారి నుండి హైదరాబాద్ రక్షించాలి, ఈ భూమిని మీరు తిరిగి తీసుకోవాలనుకుంటే తిరిగి తీసుకోండి. ఆ పరిశ్రమలని ఎక్కడికి ఔటర్ రింగ్ రోడ్ అవతల పంపండి, కాదనను. కానీ ఈ 9,292 ఎకరాల భూమిని బహిరంగ వేలం ద్వారా విక్రయించండి. మీరే చెప్తున్నారు కదా, కోకాపేటలో 130 కోట్లు 140 కోట్లు వచ్చిందని చెప్పేసి. ఎక్కడో ఒకటి సిటీకి కాస్త దూరంగా ఉన్న కోకాపేటలోనే ఆ మాత్రం ధర పలికితే మరి సిటీ సెంటర్లో ఉన్నటువంటి ఈ ప్లేస్లో ధర రాదండి. కమ్సే కమ్ 120 కోట్లకు ఒక ఎకరం పలికినా ఇది ఎన్ని లక్షల కోట్లకు సమానం అవుతుంది. మరి మీరు ఇస్తామన్నది తిప్పి కొట్టుకొని 1000 కోట్లు కూడా కాదండి. మరి అంత తక్కువ ధరకి, అంత అగ్గువకి మీరు కొందరు బడా పారిశ్రామికవేత్తలకి లేదా మీ అనునాయులకి అంటగట్టాలని చూసినటువంటి ఇంత పెద్ద భూమిని ఇంత మొత్తంలో మరి ఇది కుంభకోణం కాదంటారా? మరి కేటీఆర్ ఆరోపిస్తున్నట్టుగా మరియు ఇతర ప్రతిపక్ష నేతలైనటువంటి కిషన్ రెడ్డి మరి మహేశ్వర్ రెడ్డి ఆరోపిస్తున్నట్టుగా ఇది నిజానికి 5 లక్షల కోట్ల పైకి కుంభకోణం కాదంటారా? కాంగ్రెస్ వాళ్ళు దీనిపైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. మీరు ఈ ల్యాండ్ని వేస్తే బహిరంగ వేలం ద్వారా బహిరంగ వేలం వేస్తే బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. అలా కాకుండా మీరు ఇందులో 50% మీ దగ్గర పెట్టుకొని ల్యాండ్ బంక్గా యూజ్ అవుతుంది, ఇంకొక 50%ని బహిరంగ వేలం వేయండి. లేదు, మొత్తానికి మొత్తం ఈ ల్యాండ్లో ప్రభుత్వ అవసరాలకి ఇంకా ప్రజలకు సంబంధించి ఎన్నో అవసరాలు ఉన్నాయండి హైదరాబాద్ పబ్లిక్కి. వాటికి ఉపయోగపడతాయి. ఒక హాస్పిటల్ కట్టండి, స్కూల్స్ కట్టండి, ఇల్లులు కట్టండి, చాలా యూజ్ అవుతాయి. పార్కులు కట్టండి, లంగ్ స్పేస్ లాగా యూజ్ అవుతాయి. అరే ఇది చేయమని చెప్తుంటే మీరు ఏదో మీ అబ్బ సొత్తు అయ్యో సొత్తు అన్నట్టుగా, మీ తాత ముత్తాతల సొత్తు అన్నట్టుగా ఎవరికో అతి తక్కువ ధరకి చౌకగా అంటగట్టాలని చూస్తున్నారు. చూడండి, దీన్ని మేము తప్పుపడుతున్నాం. కాలుష్యకారక కంపెనీలు ఉంటే బట్టి తరలించండి అవుట్ సైడ్ కాదని ఎవరనము. కానీ కాలుష్యకారక కంపెనీలు అని చెప్తున్నారు చూడండి, ఆ కాలుష్యకారక వాటిని పంపించండి. ఈ భూమిలో ఇక్కడ కాలుష్యం రహిత పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్లాన్ చేయండి, అది కూడా బెటర్గా ఉంటుంది, ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది. మరి మీరు ఎట్ ఏ టైం వీటిని పంపించాలనుకుంటే ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన వాళ్ళ కార్మికుల పరిస్థితి ఏంటిది? పోనీ మీరు తరలించిన తర్వాత వాళ్ళు ఎక్కడో తీసుకొని పెడితే ఇప్పటివరకు ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని ఉన్నటువంటి కార్మికులకు ఎక్కడికి వెళ్ళిపోతారు? వాళ్ళు పొట్టగొట్టినట్టు కాదా? మీరు అంతలా అనుకుంటే కాలుష్య రహిత కంపెనీలు పెట్టండి, దాన్ని ఎంకరేజ్ చేయండి. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమకు సంబంధించి ఎక్కడ వాడుకోండి. నెక్స్ట్ ఇంకా చెప్పాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన యూనిట్ సంబంధించి వాడుకోండి. ఇంకా చాలా ఉంటాయి, వాటి పెట్టుకోండి. అంతేగాని ఇక్కడ ప్రజల పొట్టలను కొడుతూ, కార్మికుల పొట్టను కొడుతూ మొత్తంగా తెలంగాణ సమాజాన్ని అస్థిరపరుస్తూ మీరు 5 లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపారనేది మాత్రము అర్థమైపోతుంది. ఎందుకంటే ఆ ఒక్క మాటతో అర్థమవుతుందండి. మీరు కోకాపేటలో అంత ధర పలుకుతున్నప్పుడు దీన్ని కూడా బహిరంగ వేలం వేయండి.
కమ్సే కమ్ 120 కోట్లకి ఈజీ కొంటారు. మీరు చెప్తున్నారు కదా కోకాపెట్ట 130 140 అని, దీన్ని 120 కోట్లకు కొంటారు. 120 100 కోట్లకు. అప్పుడు ఎన్ని లక్షల కోట్లు అవుతాయి, ప్రజల అవసరాలు కూడా తీరుతాయి కదా. అది లేదు ఇది లేదు, నేను అనుకున్నాను కాబట్టి చెయ్యాలనుకున్నట్టుగా మొండిగా కాంగ్రెస్ ప్రభుత్వం పోతుంది. అందుకనే కేటీఆర్ గారు ఒకటి హెచ్చరించారండి, మున్ముందు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఈ ఇల్టు పాలసీని రద్దు చేస్తామని చెప్పేసి ప్రకటించడం రియల్గా అభినందనీయం. చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే ఇంత పెద్ద భారీ కుంభకోణం ఇది. మరి దీనిపైన ప్రజలని నేను అడగదలుచుకుంటున్నాను, ఇది నిజంగా ఇల్టు పాలసీలో భాగంగా కాంగ్రెస్ అవినీతి చేస్తుంది అని ప్రతిపక్షాలు ఏదైతే ఆరోపిస్తున్నాయో దీనిపైన మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటు మీరు తెస్తున్నటువంటి ఇల్టు పాలసీ కావచ్చు, ఇప్పటివరకు ఉన్నటువంటి హైడ్రా కావచ్చు, ఇంకా మీరు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కావచ్చు, ఏం చేయాలనుకుంటున్నారు మొత్తంగా ఈ తెలంగాణ సమాజాన్ని? అసలు తెలంగాణ సమాజం మిమ్మల్ని మంచిగా ఏదో పరిపాలిస్తారని చెప్పేసి మీకు అధికారం ఇస్తే పేరుకు మాత్రమే ప్రజా పరిపాలన పెట్టుకొని మీరు చేస్తున్నంత ఏంటిది, దోచుకుంటున్నట్టుగా కనబడుతుంది మొత్తంగా. ఇప్పటివరకు మీరు చేసింది ఏంటో ఒక్కసారి బయట పెట్టండి ప్రజలకి. ఇన్ని రోజులుగా మీరు ఏం చేస్తారు ఒక్కసారి ప్రజలకి రిపోర్ట్ ఇవ్వండి. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో మీరు చేసింది ఏం లేదు, కానీ ప్రజాపాలన వారోత్సవాలు సంబరాలను జరుపుకుంటున్నారు. డబ్బులు లేవు అనుకుంటున్నాయి, డబ్బులను వృధా ఖర్చు పెడుతున్నారు. ఇప్పటికి మీకు 2 ఏళ్లలో 6 లక్షల కోట్ల పైచికి వచ్చాయి. నిన్ననే ఒక వీడియోని అప్లోడ్ చేసి చెప్పాను మీకు నేను. మొత్తంగా ఏది అప్పుల ద్వారా ఇతరత్ర మొత్తంగా మరి వాటిని ఏం చేస్తారు, ఆ లెక్కలు బయట పెట్టండి. ఎంతసేపు ఎక్కడ భూములు ఉంటే అక్కడ కబ్జా పెట్టడము, ఆక్యుపై చేసుకోవడము, అమ్మడము, మొత్తం ఈ దందాకు తెరలేపారండి మీరు. అసలు తెలంగాణ సమాజాన్ని ఏం చేయాలనుకుంటున్నారు, మొత్తంగా మన హైదరాబాద్ను ఎలా భ్రష్టు పట్టించాలనుకుంటున్నారు? అసలు మీరు హైదరాబాద్ భ్రష్టు పట్టించడానికి వచ్చారన్నట్టుగా కనబడుతుంది ప్రజలలో అభిప్రాయం. అరే బాబు, మంచి విజన్తో మంచి ప్రణాళికతో వెళ్ళండి. మీరు 9,292 ఎకరాల భూమిని అతి తక్కువ చౌకకి ఎందుకు అమ్ముతారు? బహిరంగ వేలం వేయండి. హైదరాబాద్ కాలుష్యం నుండి కాపాడాలని అందరూ కోరుకుంటారు, వాళ్ళు కాలుష్యం ఉండాలని ఎవరు మేము అనుకోవట్లేదు. కానీ మీరు వేస్తే బహిరంగ వేలం వేయండి, లేదా ఇక్కడ ఉన్నటువంటి ఈ భూములను కాలుష్య రహిత కంపెనీలని పెట్టడానికి అనుమతులు ఇవ్వండి, పెట్టియండి. అప్పుడు అందరికీ ఉపయోగపడుతుంది. అంతేకాని మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఈ పాలసీ ద్వారా అగ్గువకి ఈ భూములని ఎవరికో దారదత్తం చేసి కోట్లు దోచుకుంటామంటే మాత్రం తెలంగాణ సమాజం ఎప్పటికీ ఒప్పుకోదు. నాలాంటి తెలంగాణవాది ఎప్పటికీ దీన్ని ఖండిస్తూనే ఉంటాడు. దీనిపైన మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇట్లు దినేష్ గంగసాని.